బీళ్లుగా మారిపోయిన తెలంగాణ పొలాలు, దశాబ్దాల పాటు జరిగిన ఉద్యమాలు, తెలంగాణలో రైతుకు జరిగిన అన్యాయం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఎంత ఖర్చైనా సరే ఎత్తిపోతలే శరణ్యమని ఒక కామన్ సెన్స్ ఉండే కాబట్టే, ఇంజనీర్లు చెప్పిండ్రు కాబట్టే మనం ఎత్తిపోతల పథకాలు చేసుకున్నాం. ఇవాళ దశాబ్దాల పాటు కరువు కోరల్లో చిక్కిన తెలంగాణకు ఉపశమనం లభిస్తే దాన్ని దేంతో విలువ కడతారు? ఏ రకంగా దాన్ని స్టడీ చేస్తారు? ఏ రకంగా దాని లాభాన్ని అధ్యయనం చేస్తారు? కేవలం కాకి లెక్కలేసుకొని మాట్లాడితే సరిపోదు కదా. ఇవాళ మరి దశాబ్దాల పాటు తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? మరి దశాబ్దాల పాటు తెలంగాణ రైతు పెట్టిన పైసలు, ఒక్కొక్క రైతు ఒక మూషంపల్లిలో బోర్ల రామరెడ్డి గారు పెట్టిన 54 బోర్లకు పెట్టిన ఖర్చు ఎవరి ఖాతాలో వేస్తారు? దాని వయబిలిటీ ఏంది? ఈ లెక్కన తీస్తే కాస్ట్ బెనిఫిట్ అనేది, ఇప్పుడు ఆ మాటకే వస్తే, కాస్ట్ బెనిఫిట్ మాటకే వస్తే, మరి అయితే దేశంలో హాస్పిటల్ కట్టకూడదు, ప్రభుత్వ ఆసుపత్రులు కట్టకూడదు. ఎందుకంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తే అందులో మీకు కనబడదు, వయబిలిటీ కనబడదు. ఐఐటీలు పెట్టకూడదు, ఐఐఎంలు పెట్టకూడదు, ఆర్ఈసీలు పెట్టకూడదు. ఎందుకంటే వయబిలిటీ రాదు. ప్రైవేట్ కాలేజీలతో ఫర్ ప్రాఫిట్. గవర్నమెంట్ ఇస్ నాట్ అ ఫర్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్. గవర్నమెంట్ బై డెఫినేషన్ హ్యాస్ సోషల్ ఆబ్లిగేషన్స్. Government by definition has to ensure that the most vulnerable sections in the society are taken care of. అత్యంత పేదరికంలో ఉన్న రైతాంగానికి సంబంధించిన ప్రాజెక్టులను ఇవాళ కాస్ట్ బెనిఫిట్ అనే కులమానంతో చూడడం అనేది కరెక్ట్ కాదు. అందుకే నేను చేసే విజ్ఞప్తి మేధావులకి, ఎవరెవరైతే ఈరోజు కాళేశ్వరాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అని, వాళ్ళందరికీ కూడా చేసే విజ్ఞప్తి, ఆకలి కేకల తెలంగాణ ఈరోజు అన్నం గిన్నెగా మారిన మాట వాస్తవం కాదా? దేశానికి అన్నపూర్ణగా మారిన మాట వాస్తవం కాదా? 24 లక్షల టన్నుల ధాన్యం సేకరించే తెలంగాణలో ఈరోజు 3.5 కోట్ల టన్నుల ధాన్యం పడుతున్న మాట వాస్తవం కాదా? తెలంగాణ భారతదేశానికే ధాన్య భాండాగారంగా మారిన మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం ఫలితం కాదా? FCI ప్రొక్యూర్మెంట్ లెక్కలు, గతంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గా పనిచేసిన గంగుల కమలాకర్ గారు ఇక్కడే ఉన్నారు. FCI ప్రొక్యూర్మెంట్ లెక్కలు సాక్ష్యం కాదా తెలంగాణలో కాళేశ్వరం సాధించిన విజయానికి? ఆనాడు ఎకరం 3 లక్షల రూపాయలు కూడా పలకని ధర తెలంగాణలోని భూములకు ఈరోజు 30 లక్షలైంది వాస్తవం కాదా? ఇదేం చూమ్మంతారంటే మ్యాజిక్తో అయిపోయిందా? ఇది కాళేశ్వరం జలాల ఫలితం కాదా? నీళ్లు రాకుండానే, పంటలు వండకుండానే భూముల ధరలు పెరిగిపోయినాయా? ఇది తెలంగాణ రైతులకు తెలియదా?